ఈరోజు అంబేద్కరీయం పేరు మీద కవులు గాయకుల సమ్మేళనం ఇది 2వ సంవత్సరం జరుపుతున్నాం. అంబేద్కర్ సేవా కేంద్రం ఆలోచన రాజమండ్రి తరఫున ఇది ఒక రాష్ట్ర స్థాయి కవులు గాయకుల సమ్మేళనం. దీనికి ఇటు శ్రీకాకుళం నుండి హైదరాబాద్ వరకు ఉభయ రాష్ట్రాల నుంచి అనేక జిల్లాల నుంచి కవులు గాయకుల కార్యక్రమానికి రావడం జరిగింది. అందరికీ సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ఈరోజు అంబేద్కర్ భావజాలం, అంబేద్కర్ ఆలోచన విధానం, అసలు అంబేద్కర్ గారు ఆయన జీవిత సర్వస్వం త్యాగం చేసి భారతదేశానికి చేసిన సేవలేంటి, భారతదేశానికి మరి ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని మరి అందించినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు ఆయన భావజాల వ్యాప్తికి, ఆయన ఆలోచన విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అంబేద్కర్ వాదన తయారు చేయడానికి ఎవరైతే అంబేద్కర్ భావజాలంలో నిరంతరం పనిచేస్తున్నారో కవులు గాయకులు వారికి ప్రోత్సాహం అందించడానికి అంబేద్కర్ సేవా కేంద్రం పనిచేస్తున్నటువంటి ద్వారా తెలియజేస్తుంది. మరి కార్యక్రమానికి మన తూర్పుగోదావరి జిల్లా నుంచి డాక్టర్ కోటల స్వామి గారు ఈ కమిటీ అధ్యక్షులు ఉన్నారు. అలాగే కోనసీమ జిల్లా నుంచి కవి డాక్టర్ బివి సత్యనారాయణ గారు అధ్యక్షులు ఉన్నారు. అలాగే ఎట్ల వీరప్రసాద్ అని ఈయన కాకినాడ జిల్లా నుంచి ఈయన గాయకులు. మరి వీరితో పాటు ఇక్కడ స్థానికంగా మనకి ఎల్ఐసి ఉద్యోగ సంఘం నాయకులు సంబంధం కన్నయ్య గారు, ఎల్పే శ్రీనివాస్ గారు, యూటీఎఫ్ నాయకులు రూపస్ గారు, అలాగే ఓఎల్జీసీ మరి ఎస్ఎస్టీ సంఘ నాయకులు రిటైర్డ్ జనరల్ మేనేజర్ శ్రీ అంబటి సత్యనారాయణ గారు, పేరెల చంద్రరావు గారు కాకినాడ జిల్లా నుంచి ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కవులు గాయకులకి ఇప్పటి వరకు సుమారు ఒక 30 మంది కవులు గాయకులు వారి కవితల్ని, గానాన్ని మరి బాగా ఆరాధించే విధంగా ప్రదర్శన చేయడం జరిగింది. సెకండ్ హాఫ్ లంచ్ తర్వాత కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. చివరిలో కవులందరూ కూడా ప్రోత్సాహం కూడా ఉంటుంది. అంటే పండిత సత్కారం చేసి వారికి సర్టిఫికేషన్ సత్కారం కూడా ఉంటుంది. మరి కార్యక్రమాలు జయప్రదం చేయడం సహకరించిన అందరికీ కూడా నేను అంబేద్కర్ సేవా కేంద్రం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. వేదిక ద్వారా ఇప్పటికీ ఆయన పూలే దిశంత జయంతి ఉత్సవాలని మొన్నే మండల కమిషన్ అధ్యక్షుడు పిపి మండల్ గారు మనవడం యోగ్యంత్ర మండల్ స్వరాజ్ మండల్ అని ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెద్ద సెమినార్ పెట్టారు. కృష్ణారావు గారు శుభ సందేశం ఇవ్వాల్సింది. ఈరోజు 2వ సంవత్సరం అంబేద్కర్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా అభినందనలు. రాంబాబు గారి గురించి నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి వారానికి 4 సార్లు కానీ ఆయన కలుసుకుని ఆయనతో మాట్లాడే స్వతంత్ర సేవా సంస్థను స్థాపించి అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడం, అవసరార్థులకు అన్నం పెట్టడంతో ప్రారంభమైనటువంటి ఆయన కార్యక్రమం ఈరోజు దాదాపు రోజు 1000 మందికి భోజనం పెడుతున్నారంటే మరి రాజకీయంతో పాటు దక్షిణ రాష్ట్రాల్లో కూడా ఒక వ్యక్తి సింగిల్గా అలాంటి కార్యక్రమం. అలాగే ఆయన మల్టీఫేజ్ మూమెంట్ అంటే పూలే అంబేద్కర్ లాగా ఒకే రంగంలో కాకుండా అనేక రంగాల్లో అసలు మనం వెనుకబడతానికి కారణాలు ఏ రంగాల్లో మనం వెనుకబడుతున్నాం, వాటికి ఏం చేయాలనేది 25-30 రంగాల్లో ఆయన గుడ్లు టైలింగ్ నేర్పించడం, జోడు పంచి పెట్టడం, గొడుగులు పంచి పెట్టడం, పిల్లలకి కంప్యూటర్ నేర్పించడం, వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు తెప్పించడం, తర్వాత మెడికల్ క్యాంపులు నిర్వహించడం, 1 కాదు 2 కాదు అసలు మనం చెప్పలేని కార్యక్రమాలు ఆయన ఆలోచిస్తున్నప్పుడు మనసులో ఏదైనా ఒక ఆలోచన వస్తే దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేటటువంటి వ్యక్తి. చాలా నిబద్ధతలతోటి క్రమశిక్షణతోటి పనిచేసేటటువంటి ఒక వ్యక్తి. రాజమండ్రిలో కానీ రాష్ట్రంలోనే అన్ని వర్గాల్లో కూడా రాంబాబు నా సొంత మనిషిగా భావించాలంటే అత్యంత గౌరవించేటటువంటి. ఇప్పుడు నగేష్ గారు చెప్పారు, ఉండవేళ అరుణ్ కుమార్ గారు దో ఈజ్ ఎ బ్రాహ్మిన్. ఈ రాజమండ్రిలో ఎవరికైనా ఎక్కువ గౌరవం ఇస్తారంటే నాకు రాంబాబు గారికి ఇస్తారంట. అలాగే రాజకీయాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, లేకపోతే ఇతర రంగాల్లో ఉన్నవాడు కానీ, ఛాంబర్ కానీ, లేకపోతే ఒక వైశ్య అసోసియేషన్ కానీ, లేకపోతే రెడ్డిస్ అసోసియేషన్ కానీ, ఎవరైనా సరే ఈయన రాంబాబు అంటే అత్యంత గౌరవంగా చూసేటటువంటి ఒక మనిషి. అలా అయినప్పటికీ కూడా ఆయన ఏ కమ్యూనిటీస్ నుంచి వచ్చారో ఆ కమ్యూనిటీస్ నుంచి అంబేద్కరిజం గురించి, అంబేద్కర్ గురించి మనం ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఆయన నిరంతరం కూడా ఈ కార్యక్రమాలను కూడా ఎప్పటికప్పుడు ఆస్క్ అనే సంస్థ ఇప్పుడు కొత్తగా స్థాపించారు. దాని తరఫున అనేక